దీపావళి పండుగ సందర్భంగా ప్రకృతి ప్రేమికురాలిగా మాజీ మిసెస్ ఎన్టీఆర్ డాక్టర్ సుప్రజా చౌదరి పర్యావరణాన్ని ప్రేమిస్తూ దీపావళి పండుగ రోజు స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుప్రజా చౌదరి మాట్లాడుతూ స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. తమ హాస్పిటల్లో విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి మొక్కను అందజేయడం జరిగిందని తెలిపారు. దీపావళి పండుగ రోజు స్కూల్ పిల్లల నడుమ ప్రకృతి ప్రేమికురాలిగా చెట్లను నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రకృతిలో చెట్లను పెంచి పచ్చదనాన్ని విస్తరింపజేయాలని, పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి, స్కూల్ పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ దీపావళి. నేను డాక్టర్ సుప్రజ అండ్ ప్రకృతి ప్రేమికురాలిని, అలాగే సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్కూల్కి వచ్చి ఇక్కడ అందరి పిల్లలతో పువ్వుల్లాంటి అందమైన పిల్లల మధ్య దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఒక విజన్ ఉంది, ఒక ఆశ ఉంది. సో వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు అన్నీ కూడాను మనస్ఫూర్తిగా వాళ్ళు నెరవేర్చుకోవాలని, వాళ్ళ ఇంటిని, వాళ్ళు ఉంటున్న ఊరిని పచ్చదనంతో పరిశుభ్రంగా అందరూ ఆరోగ్యవంతంగా వాళ్ళు చూసుకునే వాళ్ళకి ఆ ధైర్యము, మనోబలాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని వాళ్ళు చేరుకోవచ్చు. మా వంతు వీలైనంత సహాయం మేము చేస్తామని. అండ్ ఈరోజు ఈ దీపావళి శుభ సందర్భంగా ఈ వృక్షాన్ని మేము దీపాలతో వెలిగించి దీపావళి అని నామకరణం చేయడం జరిగింది, నేమే ట్రీ భాగంగా. అండ్ మరొక వృక్షాన్ని కూడాను మేము నాటి పిల్లలందరూ కూడాను సర్వ జగద్రక్షిణి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. సో దీనికి వీళ్ళకే బాధ్యత అప్పగిస్తూ ప్రతి ఒక్కరికి పర్యావరణంని సంరక్షించుకునే బాధ్యత ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడాను ప్రకృతి లేకపోతే మనం లేము, ప్రకృతే అంతా కూడాను మనల్ని భరిస్తుంది, కాపాడుతుంది, మనం జీవించేదానికి ఉపయోగపడుతుందని. సో పిల్లలకి అవగాహనని కల్పిస్తూ నేను ఈరోజు ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాను. మనం వర్ష హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ సుప్రజా చౌదరి గారు ఒక ప్రత్యేకమైన పర్యావరణం మీద ఒక మంచి దృఢ సంకల్పంతో మొక్కలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. వచ్చిన పేషెంట్, అవుట్ పేషెంట్ అంటే ఇప్పుడు వచ్చి డిశ్చార్జ్ అయినప్పుడు ఒక మొక్క ఇస్తారు వాళ్ళకు. ఆ మొక్క పెంచి పెద్దగా చేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ ఫోటో తీసుకొని దాంట్లో డెవలప్మెంట్ అయిన మొక్కని తీసుకొని వస్తే మేడం గారు 10% ఆఫ్ ది బిల్లులో డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ప్రతి డాక్టరు, మన ఇండియాలో ఉన్న ప్రతి డాక్టరు స్ఫూర్తిగా తీసుకొని మేడం గారిని ఇలా చేస్తే ప్రకృతి, మీరు ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా వాళ్ళకి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే ఒక మంచి సంకల్పం ఇది. కాబట్టి నెక్స్ట్ ఏమంటే ఇలా మొక్కలు పెంచితే డాక్టర్స్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి అసలు పేషెంట్ని చూడాలా, వాళ్ళ హెల్త్ చూసుకోవాలా, డాక్టర్స్కే తెలియడం లేదు. కాబట్టి ఇండియాలో ప్రతి డాక్టరు మొక్కల్నిచ్చి సంరక్షించే ఇది చేయగలిగితే వాళ్ళకు మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ప్రతి డాక్టర్కి నేను నా సవినయముగా నేను తెలియజేస్తున్నాను, మొక్కలు ఇచ్చి మొక్కలు పెంచేటట్టు మేడం గారు 10% ఇస్తున్నారు. ఇంకా స్తోమత ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం పర్సెంటేజ్ పెంచండి, పేషెంట్లు కూడా బాగుంటారు, మీకు మంచి వాళ్ళకు అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి అనంతపురం జిల్లా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను అనంతపురం వచ్చాను, ఎప్పుడు పరిగెత్తిపోతాను. ఇంకొక 2 years ప్రతి ఒక్కరూ చేయగలిగితే ఇక్కడ ఉండాలా అంటారు. అలాగా చేస్తారని ప్రతి డాక్టర్ని పేరున కోరుచున్నాను. జై హింద్.